అనామిక అయితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి రాజు బిడ్డని తీసుకొచ్చాడని, దాన్ని కావ్య సాకుతుందని చెప్తూ ఉంటుంది. అది అలా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది అనామిక. అది చూసి అపర్ణ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అనామిక ఫోన్ తీసి ఆఫ్ చేసి, ఏంటి నువ్వు మాట్లాడుతుంది, ఆ ఇల్లు అదా ఇదా, నువ్వు ఏంటి మాట్లాడుతున్నావు, ఇంటి గుట్టు బయట పెడతావా అని చెప్పి అపర్ణ అనామికని తిడుతూ ఉంటుంది. అది చూసి, నేనేం చెప్పాను అత్తయ్య, ఇక్కడ జరిగిందే కదా చెప్పాను, నేనేం కల్పించి చెప్పలేదు కదా అనైతే అనామిక అంటూ ఉంటుంది. నోర్ము చేసిన తప్పే ఇంకా కవర్ చేసుకోవాలని చూస్తున్నావా, ఇంటి గుట్టు బయట చెప్పకూడదని నీకు తెలీదా, అది పుట్టింటికైనా ఎవరికైనా చెప్పకూడదని నీకు తెలీదా అని అపర్ణ అంటూ ఉంటుంది. ఇక్కడ ఏదో రచ్చ జరుగుతున్నట్లుగా ఉందే అని రుద్రాని అలా చూస్తూ ఉంటుంది. అపర్ణ అయితే అనామికని తిడుతూ ఉంటుంది. అప్పుడు అనామిక ఇలా అంటూ ఉంటుంది, తప్పు చేసిన బావగారిని ఏమీ అనలేదు, ఏమీ శిక్షించలేదు, కానీ మీరు నాకు ఇప్పుడు శిక్షించాలని చూస్తున్నారా, నాన్న మాట్లాడాలని చూస్తున్నారా అని అనామిక అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అనామిక, మంచి చెడు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాను నీకు అంటే, నేనేం చెప్పాను, ఇంట్లో జరిగిందే కదా చెప్పాను, ఇంట్లో ఒకటికి రెండు ఎక్స్ట్రా చేసి చెప్పలేదు కదా, ఊరంతా చాటలేదు కదా, మా అమ్మకే కదా చెప్పాను అని అంటూ ఉంటుంది. దానికి షాక్ అయిన అపర్ణ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే మా కోడల్ని ఎందుకు తిడుతుందని వస్తూ, ఏంటక్క మా కోడల్ని అన్ని మాటలు అంటున్నావు అని అంటే, ఏం జరిగిందో మీ కోడల్నే అడుగు అని అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏం జరిగింది అనామిక అంటే, ఇక్కడ జరిగింది మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే అత్తయ్య తిడుతున్నారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏమైపోయింది అక్క, ఇక్కడ జరిగింది నువ్వు ఆపితే మాత్రం ఆగిపోతుందా ఏంటా, ఊరు మొత్తం తెలియదా అనుకుంటున్నావా ఏంటా అని ధాన్యలక్ష్మి అపర్ణనే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అయితే అలా షాక్ అవుతూ ఉంటుంది. ఆ మాత్రం దీనికి నా కోడల్ని అనేసి మాటలు అనాలా అక్క అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటుంది. సరే అనామిక, నువ్వు మాత్రం ఈ విషయం మీ అమ్మ వాళ్ళకి ఎవరికి చెప్పకలే, తెలియాల్సిన వాళ్ళకి ఎలాగోలా తెలుస్తుందిలే, నువ్వు చెప్తేనే తెలియాలా ఏంటా, నీ ద్వారా తెలియకపోవడమే మంచిదే అని ధాన్యలక్ష్మి అక్కడి నుంచి అనామికని పంపిస్తూ ఉంటుంది. అపర్ణ అయితే సీరియస్గా ఉంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి మీదకి.